ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీనిపై కొందరు అనవసరపు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తెలిపారు. కోర్టు ఆదేశంతో పత్రాలు ప్రభుత్వానికి అందాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయం మీద అలాగే మొన్న సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కావటం, దాంతోపాటు ఏఎస్టీఈ, అలాగే ఫార్మా కౌన్సిల్, బార్ కౌన్సిల్, దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఒక అపెక్స్ బాడీ ఉందో స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తే అడ్మిషన్స్ కమిటీ మీట్ అయ్యి దాని మీద కూడా రాజకీయం చేసి అదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయంలాగా మా మీద కూడా బుర్ర చల్లటం, అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందో దాని మీద టైం ఎక్స్టెన్షన్ కోసం కోర్టులోకి వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వానికి నిన్న తీర్పు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చే విధంగా తీర్పు ఇచ్చారు సుప్రీంకోర్టు. టైం ఎక్స్టెన్షన్ ఇవ్వకపోగా మొత్తం నెక్స్ట్ మంత్ 15th కల్లా అడ్మిషన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా ఇవ్వటం, దానికి సంబంధించి మీ అందరికి కూడా ఒక కోర్టు డైరెక్షన్ ఏదైతే ఇచ్చిందో దాని కాపీ ఇది. మాది ప్రస్తుతానికి టెంపరీ ఇది వచ్చింది, మళ్ళీ దీన్ని డీటెయిల్గా ఈరోజు ఆర్డర్ మళ్ళీ వస్తుంది. దీంట్లో క్లియర్ కట్గా ఈ నెలాఖరికి అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది.